ఈరోజు టాపిక్ ఏంటి అంటే కీర్తన సెకండ్ ఇయర్ చదువుతోందట. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి రాసిందట. ఆడవాళ్ళు వంట చేయటం ఏంటి అసహ్యంగా, ఈ లింగ వ్యవస్థ ఏంటి, ఇది అసలు ఎప్పుడు ఆడవాళ్ళే వంట చేయాలని చెప్పి క్వశ్చన్ పేపర్లో కూడా రావడం ఏంటి. ఒక క్వశ్చన్లోనేమో తల్లి కూతురుల మధ్యన వంటల విషయంలో డిస్కషన్స్ ఎలా చేసుకుంటారని, రెండో క్వశ్చన్లోనేమో తండ్రి కొడుకు విషయంలో తన భవిష్యత్తు గురించి ఎలా ప్రణాళికలు సిద్ధం చేయాలి అనే క్వశ్చన్ ఏంటి. అంటే కొడుకు కోసమేమో ప్లాన్లు చేయటం, కూతురేమో వంటింటికి పరిమితం చేయడం ఏంటి. ఇది నాకు నచ్చట్లేదు. రేవంత్ రెడ్డి గారు కొత్త చట్టాలు తీసుకురావాలి అని చెప్పి తను రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిందట. ఇప్పటికే ఆల్రెడీ మగవాళ్ళు వంటలు చేస్తున్నారు, వాషింగ్ మిషన్లు వేస్తున్నారు, లేకపోతే ఏదో ఇంట్లో కూరలు కట్ చేసి పెడుతున్నారు, పిండ్లు రుబ్బుతున్నారు. ఏ పనులు చేసినా ఎంత చేసినా చక్కగా ఆడవాళ్ళకి సహకరిస్తున్నారు. పాపం వాళ్ళు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు అని. చూద్దాం, ఈ అమ్మాయి చట్టాలు తెచ్చిన తర్వాత హాయిగా నా మాట విని మగవాళ్ళు మీరందరూ ఈ అప్పులు తీర్చలేరు, ఈ బాధలు పడలేరు, ఇంట్లో టెన్షన్లు పెట్టుకోవాలి, భార్యని సంధాయించాలి, అమ్మా నాన్నని సంధాయించాలి, ఇన్ని ఉన్నాయి. నా మాట విని అందరు మగవాళ్ళు ఉద్యోగాలు మానేసి ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చూసుకోండి. ఆడవాళ్ళు బయటకు వెళ్ళి అప్పులు గిప్పులు లోన్లు గీన్లు ఈఎంఐలు అన్నీ కట్టుకొచ్చేస్తారు. ఎన్ని రోజులని ఆడవాళ్ళు వంటలు చేస్తూ వంటింటికి పరిమితం అవుతారు. అర్థమైందా? అందరూ ఆ తమ్ముళ్ళు అందరూ కలిసి చక్కగా ఇంట్లో కూర్చోండి, ఆడవాళ్ళు అన్నీ చేసుకొచ్చేస్తారు. ముఖ్యంగా ఇంకోటి కూడా, మీరు ఏమన్నా బాగా డబ్బు ఉంటే ఆడవంట వాళ్ళని పెట్టుకోకండి అమ్మా. మీరు మళ్ళీ లింగ వ్యవస్థ, ఆడవాళ్ళనే మళ్ళీ వంటింటికి పరిమితం చేస్తున్నారంటున్నారు. మగవాళ్ళు కూడా వంటలు చేసే మగ మాస్టర్లు ఉన్నారు, వాళ్ళని తెచ్చి పెట్టుకోండి. ఓకేనా? కీర్తన, ఆల్ ది బెస్ట్. నీ లెటరు రేవంత్ రెడ్డి గారు చూసి చక్కగా మగవాళ్ళందరూ ఇంటి పట్టున ఉండండి, అందరికీ ఉద్యోగాలు తీసేస్తున్నానని మెసేజ్లు పెట్టాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీరందరూ ఏమంటారు?